హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో నేను ఇంట్లో బూజంతా దులుపుతున్నానండి. ఈరోజు బూజు ఎందుకు దులుపుతున్నానంటే వచ్చేది మళ్ళీ దసరా పండగ కదండి. ముందుగానే బూజు దులిపేసేసుకుంటే 3వ తారీఖు నుంచి అమ్మవారిని నిలబెట్టుకొని పూజ చేసుకోవచ్చని. అయితే వెనక రూమ్ అంతా తుడిచేస్తున్నానండి. చూడండి టేబుల్ ఎంత గజిబిజిగా ఉందో. ఇవన్నీ కూడా నీట్గా సదిరేసుకుంటున్నాను. ఇలా సదిరేసుకొని తర్వాత బూజు తుడిచేసుకున్నానండి. చాలా దుమ్ము అనిపిస్తుంది. మొన్నే శ్రావణ మాసంలో దులిపాను. అయినా కూడా దుమ్ము వస్తూనే ఉంటుంది కదండి. ఇంట్లో నెల కాకముందే మళ్ళీ ఎంత దుమ్ము పట్టేసింది. అది రోడ్డు పక్కకే ఉంటుంది కాబట్టి చాలా దుమ్ము పట్టద్ది. అందుకని ఇంకా ఇవన్నీ సదురుకుంటున్నానండి. నేను అప్పుడు పూజ చేసిన గాజులు అవి ఇవి పక్కన పడేసేసాను, సర్దలేదు. అందుకని ఇప్పుడు అన్నీ సదిరేసేసుకొని చక్కగా తీసేసి ఇప్పుడు పూజ అంతా కొడదామని అనుకుంటున్నాను. అందుకని ఈ టేబుల్ మీద నీట్గా తీసేసి తుడిచేసి ఇంక ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అన్నం అవి పెట్టుకుంటామండి మీ టేబుల్ మీద. తర్వాత ఇంక ఇదిగానండి అంతా పూజ కొట్టుకుంటూ వస్తున్నాను. పూజకర అంటే ఇది ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంది. దీంతో తుడుస్తుంటాను నేను అప్పుడప్పుడు. చాలా పూజ ఉందండి. చూడండి నెలకే ఎంత పూజ పట్టింది, చాలా పట్టిందండి. ఇలా అంతా తుడిచేసుకుంటే నీట్గా అయిపోద్దండి. పైన మనకు తెలియదు కానీ చాలా బూజు ఉంటుందండి. ఇలా పైన కూడా గోడ మీద ప్యాన్ బిగించిండే దగ్గర అదంతా కూడా చాలా బూజ కనిపిస్తుంది. ఇంకా ఈ పక్క కూడా బాగా తుడిచేసాను. అన్ని పక్కల నుంచి శుద్ధంగా తుడిచేసుకొని తర్వాత ఇదిగోండి మాకు వెనక రూమ్లో ఒక సెల్ఫ్ ఉంటుంది. ఆ సెల్ఫ్ పైన గోడ ఉంటుంది కదా, అవన్నీ కూడా చక్కగా తీసేసుకొని తుడిచేసుకొని పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ, పెద్ద హాట్ బాక్స్ అవన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఇవన్నీ పడేయచ్చు ఖాళీగా ఉన్నప్పుడు. పడేస్తే మేము రెంటింట్లో ఉంటాం కదండి. పడేస్తే ఇల్లు మారేటప్పుడు మళ్ళీ వస్తువులన్నీ వాటిల్లో పెట్టుకోవాలి కదా. అందుకే పడేయకుండా అట్ట బాక్సులన్నీ ఉండిచ్చేసుకుంటానండి. అక్కడ అంతా తుడిచేసి నీట్గా ఇక పెట్టేసేసాను. చాలా బూజు ఉండింది. ఇంకా చూడండి మంచం ఇది గోడలు అయితే తడిసిపోయి మొన్న ముసిరి పట్టినప్పుడు కొంచెం వాటర్ వచ్చేసినాయి. తర్వాత ఇప్పుడైతే నీట్గా ఇదంతా కూడా మళ్ళీ పక్క బట్టలు ఇవన్నీ తీసేసేయాలి. ఎందుకంటే మనము బూజు తీసినప్పుడు అంతా దుమ్ము పట్టిపోతాయి కదండి. పరుపుల మీద బెడ్షీట్లు అవన్నీ కూడా తీసేసాను నేను. తీసి ఇది చూడండి ఎంత నల్లగా అయిపోయింది బుట్ట కూడా. ఇది కూడా బయటేసేస్తున్నాను. ఇక అంతా తుడుచుకొని వచ్చినాక చెత్త ఎంత వచ్చిందండి చూడండి. మనం వేస్ట్గా ఏమన్నా ఉన్నా కూడా అన్నీ కూడా శుభ్రంగా తుడుచుకొని పడేసుకుంటూ వచ్చేసేయాలి. ఇంకేముండదు, నీట్గా ఉంటుంది. తర్వాత ఇంకా ఈ చెత్త అంతా ఎత్తేస్తున్నాను. ఓ సంచిలోకి ఎత్తేసేసాను. ఇంకా ఇంత వచ్చిందండి తుడిస్తే. రోజు తుడుస్తూనే ఉంటాము కానీ ఇల్లు, కాకపోతే మనము తుడిచినప్పుడల్లా ఇంత వస్తుంది. నెలకే ఇంత బూజు వచ్చేసింది. బూజు కానీ మనం వేస్ట్గా ఎక్కడన్నా పెట్టిన పేపర్లు కానీ అట్ట బాక్సులు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటూ వచ్చేసాను. ఎవరైనా నా ఛానల్ కానీ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా చూడండి. ఈ క్లీనింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకునే విధానం అండి. ఇది నేనైతే సింపుల్గానే చేసేస్తుంటాను. ఇదేం పెద్ద భారం కాదు. తర్వాత ఇదంతా ఎత్తేసిన తర్వాత నేను ఇంకా బట్టలు అవి ఉతకడానికి వెళ్ళాను. బట్టలు అవన్నీ తీసేసి వాషింగ్ మిషన్కి వేసేసానండి. ఉతికేదేం లేదు కానీ వాషింగ్ మిషన్కి వేసేసాను. ఇలాంటి సంచి ఉంటే సంచిలో పెట్టాను. అంటే చెత్త బండి వచ్చినప్పుడు సంచి ఎత్తపోయి దాంట్లో వేసేసి మళ్ళీ సంచి తెచ్చుకోవచ్చు. కానీ పెద్ద సంచులు ఉన్నాయి ఆ ఇంట్లో, ఎందుకులే అని ఇలా ఎత్తేసేసానండి. శుభ్రం అయిపోయింది ఇల్లు. ఇప్పుడైతే తడిపట్టు కూడా పెట్టుకోవాలి కదండి. ఇలా బూజైతే ఈ రూమ్లో ఇంతవరకు అయిపోయిందండి. తర్వాత ఆ రూమ్లో కూడా తుడిసాను అంతా కూడా. తర్వాత మళ్ళీ ఇంకా ఇవన్నీ తోమేసానండి నీట్గా. మధ్యాహ్నం తోమేసేసి ఇవన్నీ పెట్టుకుంటున్నాను. ఇది ఉప్పు జాడి, ఇంకా ఉప్పు జాడి అయితే వంటింట్లో పెట్టుకునేది. నేను ఊరికే పెడుతున్నాను ఇప్పుడు. ఉప్పు ఈ చిన్న డబ్బాలు ఉన్నాయి, కారపొడి, ఊరగాయ పచ్చడి అవి పెట్టుకుంటాము. ఇదైతే ఇంతవరకు పెట్టేసేసుకున్నానండి. బాగా నీట్గా ఉంది టేబుల్ మీద. మాది ప్లాస్టిక్ టేబుల్ అండి. ఇది అన్నం అవి పెట్టుకుంటాం. మాకు టేబుల్ ఏం లేదు, కాకపోతే దీని మీద కూడా నీట్గా ఉంచుకోవాలి కదా. తర్వాత ఈ ఖర్జూరాలండి, మొన్న ఖర్జూరం తెచ్చాడు బాక్సు. ఈ ఖర్జూరాల బాక్స్ కూడా ఇక్కడే పెడుతుంటాము. ఎందుకంటే ముగ్గురు మేము ఉండేది, మా అబ్బాయి, నేను, మా ఆయన
ముగ్గురిమి రోజుకి 1-2 అట్ట తీసుకొని తింటుంటాము. ఇక్కడే పెట్టుకుంటాము. ఫ్రిడ్జ్లో అట్ట పెడితే మర్చిపోతామని ఇక్కడ పెట్టి రోజు ఒకటి తీసుకొని తింటుంటాము. ఇది 160 రూపాయలు ఏమనంటండి ఈ బాక్సు తెచ్చాడు. తర్వాత మళ్ళీ బట్టలు అవన్నీ నేను మిషన్కి వేసేసి పైకి బిల్డింగ్ పైన కూడా ఉతికేసేసాను కదండి. అవన్నీ తెచ్చేసాను, ఆరిపోయినాయి. బిల్డింగ్ పైనకి తీసుకుపోయి ఉతికానండి, పెద్ద దుప్పట్లు అవి. ఇగో చూడ ఆరిపోయినాయి. ఇప్పుడు అన్నీ మడతేసేసుకోవాలి, మళ్ళీ మంచాల మీద వేసేసుకోవాలి. ఇవన్నీ మంచాల మీద వేసేసానండి. వేసి దిళ్ళు ముసుగులు కూడా వేసేసి దిండ్లు కూడా వేసేసాను. ఇంకా దేవుడి కాడ కూడా కొన్ని జాకెట్ ముక్కలు అవి ఉతికానండి. ఇవే మడతేసింది అక్కడ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా పక్క పెట్టేసుకోవాలి. నైట్ అయితే ఇది ఈరోజు బూజు దుడిసాను కదండి. ఇది ఇంతకుముందు మాది పాలవల్లి. కార్తీక మాసంలో నోములప్పుడు పెట్టుకునేవాళ్ళమే. ఆ దారాలనే దీనికి గట్టి ఇది పనికి రాకపోయాక పైన వేసేసాము. అప్పుడు టైం లేక నిన్న బూజు దొడుతుంతో ఇది బయటపడింది. ఇంక దారాలన్నీ తీసి ఒక జమ్ చేసి ఒక కవర్లో పెట్టి పక్కన పెట్టాలి. ఎక్కడైనా పారే నీళ్ళలో లేకపోతే గడ్డిలో ఏదన్నా పెట్టి ఆవుకి పెట్టాలండి. ఇవి పాడేయకూడదు. ఎందుకంటే మనం నోము నోసుకొని కట్టుకున్న దారం కదా, మంత్రాలతో కట్టిన మనం చేతులకు కట్టుకున్న దారాలు కదా. ఈ దారానికి కూడా తోరం కట్టేటప్పుడు మంత్రాలు చదువుతా కట్టిపిస్తాడు పంతులు. అందుకని అయినా మన ఇంటి నోము దారాలు ఎక్కడ పడేయకూడదంట మా అత్త చెప్పింది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.